శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ఈరోజు వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, అన్నారం బ్యారేజ్ని మరి కూల్చేసే కుట్రలు సాగుతా ఉన్నాయా, లేదంటే ఇసుక దోపిడీకి మరి ఇక్కడ పెద్ద ఎత్తున తెరలేపినరా అని చెప్పి మరి ఇక్కడ సోషల్ మీడియాలో ఏదైతే అన్నారం బ్యారేజ్ పిల్లర్ల దగ్గరనే తవ్వకాలు చేపట్టడం పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు రావడం, దాని మీద తీవ్ర విమర్శలు రావడంతో పరీక్షల కోసమే మేము అన్నారం బ్యారేజ్ పిల్లర్ల దగ్గర తవ్వినాం అని చెప్పి మరి దానికి ప్రభుత్వ అధికారులు ఒక వింత వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేసిండ్రు. మరి నిజంగానే పరీక్షల కోసమే మరి అక్కడ అది తవ్వినట్టయితే అక్కడ ప్రభుత్వ అధికారులు లేరు, నిపుణులు ఎందుకు లేరు? మరి ఇక్కడ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీడియోలు వచ్చిన వెంటనే అందులో ఉన్నటువంటి మరి ఏదైతే లారీలన్నింటినీ కూడా బయటికి ఎందుకు తీసుకొచ్చారు? మరి ఇక్కడ ఇసుక ఏదైతే దాన్ని బుకింగ్ చేసుకున్న లారీలను నేరుగా నది లోపలికి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందనే దాని మీద వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మొత్తానికైతే వేల కోట్ల రూపాయల ఇసుకను యథేచ్ఛగా దోపిడీ చేసుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే విప్పు ఆది శ్రీనివాసు మరి ఆయన నియోజకవర్గంలో ఆల్రెడీ పొలాలు ఎండిపోతా ఉన్నాయి. ఫిబ్రవరిలోనే నీళ్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు మరి మార్చి వచ్చిన నీళ్ళు ఇవ్వకపోవడంతో పొలాలు ఎండిపోతున్న పరిస్థితి. మరోవైపు 6 గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాదే అని, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి మరి ఇక్కడ భరోసా ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి గుట్టు చప్పుడు కాకుండా వచ్చి మరి ఎవరిని కలవకుండా వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన వస్తే మొత్తం ఏదైతే ఆ చుట్టుపక్కల నిర్బంధం విధించడాన్ని బట్టి చూస్తూ ఉంటే ప్రభుత్వం ఏ విధంగా ఫెయిల్ అయిందో దీన్ని బట్టి మనకు మరి ఇక్కడ పూర్తిగా స్పష్టమవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే కేరళ ఎన్నికల కోసం నిధులు సమీకరించడానికి ఆయన ఇక్కడికి వచ్చిండు, ఆ డబ్బు సంచులు పట్టుకొని ప్రత్యేక విమానంలో వెళ్ళిపోయిండు అని చెప్పి తీవ్ర విమర్శలు వస్తా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వ సంస్థలకు మరి ఇక్కడ ఏదైతే వివిధ శాఖలకు సంబంధించి మరి ఇక్కడ ఆ పెద్ద నేతకు సంబంధించిన షాడోలే మరి వాళ్ళ కనుసన్నల్లోనే మరి పూర్తి వ్యవహారం అంతా నడుస్తా ఉన్నది. ఆ 1000 కోట్లలో కేరళకు జరిగే ఎన్నికల ఖర్చు లోపల మరి ఇక్కడ 1000 కోట్ల రూపాయలు ఏదైతే ఆ తెలంగాణ నుంచి సమీకరించబోతా ఉన్నారని చెప్పి విమర్శలు వస్తున్నాయో అందులో మరి ఇక్కడ పెద్ద నేత అంటే ముఖ్య నేతకు సంబంధించి 500 కోట్లు ఆయన ఖాతా అంట, మిగతా 500 కోట్లు మంత్రులందరూ కలిసి ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. దానికోసమే మరి అన్ని శాఖల మీద ఈ షాడోలు వసూలు చేసే బాధ్యత తమ భుజాలను ఎత్తుకున్నారని చెప్పి కూడా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితిని చూడవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రతరమైంది. మరి ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతూ ఏకంగా ఇజ్రాయెల్ ప్రధాని నివాసం పైనే మరి ఇక్కడ మిసైళ్ల వర్షం కురిపించింది. కాకపోతే ప్రధాని అప్పటికే మరి ఇక్కడ సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తా ఉన్నది. ఒక దశలో మరి నెతన్యాహు ఏదైతే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆల్రెడీ మరి ఇక్కడ ఆ అటాక్ లో మరణించిందని కూడా నిన్నటి రోజున సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అవన్నీ కూడా మరి అదంతా తప్పుడు వార్తలు అని చెప్పి కొట్టేసిన పరిస్థితిని మనం చూడవచ్చు. ఇక ముందుగా వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే, ముందుగా నమస్తే తెలంగాణలో బుల్డోజర్ రాజ్ 700 ఇళ్లను కూల్చి 3000 మందిని రోడ్డుపాలు చేశారు. బీజేపీ బాటలోనే కాంగ్రెస్ సర్కార్. వెలుగుమట్ల కూల్చివేతలపై కేరళ సీఎం విజయన్ ఆగ్రహం. కేరళలో ఎన్నికలు జరగబోతున్న వేళ మరి కేరళ నుంచి సీఎం స్పందించిండు. ఇక్కడ ఉన్న సిపిఐ సిపిఎం నేతలు అయితే ఇప్పటివరకు స్పందించలేదు. ఖమ్మంలో అత్యంత పట్టున్నటువంటి భద్రాచలం ఏదైతే మన రోజున కొత్తగూడెం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నది మరి ఖమ్మం జిల్లాలో ఏదైతే సిపిఐ అయినప్పటికీ కూడా ఏదైతే కాంగ్రెస్ కూల్చివేతల మీద కనీసం మరి వాళ్ళు మాట్లాడడం లేదు. ఒకవైపు పేదలకు అండగా నిలవడానికి ఎర్ర జెండా అండగా ఉంటుందని చెప్పి ఇప్పటివరకు చెప్పేది, కానీ ఇలా గులాబీ జెండానే పేదలకు అండగా ఉంటుందని చెప్పి దీని ద్వారా తేటతెల్లమైంది. పక్క రాష్ట్రంలో ఉన్న ఎర్ర జెండా నాయకులు చెప్తా ఉన్నారు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న సిపిఐ నేతలు మాత్రం కళ్ళకు నోట్లకు గుడ్డలు కట్టుకొని తిరుగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక అన్నారం పైన అవే కుట్రలా, ఇసుక తవ్వకాల కోసం కాళేశ్వరాన్ని బలిపెడతారా కేటీఆర్? నిబంధనలకు నీళ్లోది బరాజ్ పిల్లర్ల వద్దే భారీ ఎక్స్కవేటర్లతో ఇసుక తోడుతుండడం దుర్మార్గం. అన్నారం బరాజ్ ఏదైనా జరిగితే బాధ్యత మీదే. ఇసుక మాఫియాపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తెలంగాణను నిలువి దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రజలు ఆ పార్టీ నేతల భరతం పట్టడం ఖాయం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం అని చెప్పి మరి ఇక్కడ తెలంగాణను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా, ప్రజలు మీ భరతం పట్టే రోజు అతి దగ్గరలోనే ఉన్నది, ఖబర్దార్ అంటూ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మేడిగడ్డ బరాజ్ పై కుట్రలు చేసింది చాలదన్నట్టు అన్నారం బరాజ్ను కూల్చే కుతంత్రాలకు తెరదీశారా నిలదీశారు. నిబంధనలకు పాతరేసి ఏకంగా బరాజ్ కిందే భారీ ఎక్స్కవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు, అతిపెద్ద నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బరాజ్ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారని మరి ఇక్కడ ఏదైతే ఇసుక తవ్వకాల మీద పెద్ద ఎత్తున వీడియోలు రిలీజ్ అయినాయో ఆ వీడియోలు రిలీజ్ కావడంతో
మరి ఇక్కడ పెద్ద ఎత్తున వీడియోలు రిలీజ్ అయినాయి. ఆ వీడియోలు రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ తాగుతా ఉన్నారు వీళ్ళు అనేది కూడా ఒకసారి చూసుకున్నట్టయితే ఏకంగా పిల్లర్ల మధ్యలోనే మరి ఇక్కడ ఇసుక తవ్వకాలు చేపడతా ఉన్నారు. ఇదంతా కూడా పరీక్షల కోసమే మేము చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. మరి ఎవరి నిపుణుల సమక్షంలో ఈ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే, తవ్వకాలు జరిగిన నిబంధనల ప్రకారం ఈ లారీలు ఏదైతే నదిలోకి ఎవరు అనుమతించిండ్రు, మరి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి వైరల్ కావడంతో ఈ లారీలన్నింటినీ కూడా మళ్ళీ డంప్ యార్డ్ల వరకు ఎందుకు తరలించిండ్రు, మళ్ళీ ట్రాక్టర్లతోటి ఎందుకు తీసుకుపోతా ఉన్నారు, మీరు చేసేది కరెక్టే పని అయ్యే ఉంటే మరి మళ్ళీ ఎందుకు వీటిని బయట పెట్టిండ్రు. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ రెండు విధానాలు జరగబోతా ఉన్నాయి. ఒకటి ఏదైతే తాము కాళేశ్వరం నిరర్ధకం అని చెప్పి అన్నారం, సుందిల్లా, అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజీలు పనికిరావని చెప్పేదైతే మరి అసత్య ప్రచారాలు చేసిర్రో వాటిని నిజం చేయడం కోసం పిల్లలను నవ్వి కూలగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారా. ఇవాళ అది జాతి సంపద. ఈ జాతి సంపదను ఇప్పటికే మీరు నిర్లక్ష్యం చేసి మరమ్మత్తు చేపట్టకుండా 2 సంవత్సరాల 3 నెలల నుంచి పడాలు పెట్టి మరి ఇక్కడ పొలాలు ఎండిపోయే దుస్థితిని తీసుకొచ్చింది మీరు కాదా అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఇక్కడ పొలాలు ఎండిపోతా ఉన్న పరిస్థితి, ఇంకా వేసవి ముదరక ముందే పొలాలు ఎండిపోతా ఉంటే రాబోయే రోజులలో పరిస్థితి ఏంది. ఈ రకంగా మీరు కాళేశ్వరం మీద కుట్రలు అన్నీ ఇవాళ గోదావరి నీటిని, ప్రాణహిత నీటినంతా కూడా ఆంధ్రాకు తరలిపోతా ఉంటే వేడుక చూస్తూ కేవలం ఓట్ల కోసం మరి ఇక్కడ రైతుల మీద కక్ష కట్టి బీఆర్ఎస్ మీద మరి ఇక్కడ రాజకీయంగా ఏదైతే బీఆర్ఎస్ మీద బదనాం చేసి పబ్బం గడుపుకోవడం కోసం ఇలా రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే 2 సంవత్సరాల 3 నెలల నుంచి మరమ్మత్తు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు. మరి ఎల్ఎన్టీ సంస్థ మొదట్లోనే చెప్పింది దాని మరమ్మత్తు బాధ్యత మాదే, మేమే చేసి పెడతామని చెప్తే అవసరం లేదు, దాని మీద విచారణలు జరగాలి, దాని మీద ఏదైతే పరీక్షలు చేయాలని చెప్పి 2 సంవత్సరాల 3 నెలల నుంచి కాలయాపన చేసి ఇవాళ ఎల్ఎన్టీ సంస్థను చేయమంటే మా రెప్యుటేషన్ అంతా దెబ్బతీసిన మీకు మేము ఎట్టి పరిస్థితిలో దాన్ని చేయలేము, మీరు ఏం చేసుకుంటారో చేసుకొని చట్టపరంగా మేము దేనికైనా సిద్ధమని చెప్పి వాళ్ళు మరి ఇక్కడ ఏదైతే నిలబడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. అంటే కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ మీద బురద జల్లిండు, సాంకేతిక లోపాలతోటి ఒక పిల్లర్ గుంగితే దాన్ని సరి చేసుకోవాల్సిన ప్రభుత్వం మరమ్మతులు చేయకుండా మరి దాని మీద బట్టగలిసి మీదేసి కాళేశ్వరం ప్రాజెక్టే మొత్తానికే పనికిరాదన్నట్టుగా కేవలం బ్యారేజీలో ఒక పిల్లర్ గుంగితే ఆ బ్లాక్ తీసేసినా కూడా 300-400 కోట్ల కంటే మించి ఉండదు. అయినప్పటికీ కూడా 4000 కోట్ల విలువ కలిగిన మేడిగడ్డ బ్యారేజీకి 1,00,000 కోట్లు వృధా అయినాయి అని చెప్పి మరి 1,00,000 కోట్లు కూడా ఖర్చు కానటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు మొత్తం తిన్నరు అని మరి 18 రిజర్వాయర్లు, 18 పంప్ సెట్లు, ఏదైతే పంప్ హౌజులు, 18 సబ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల టన్నలు, 1500 కిలోమీటర్ల మరి ఇక్కడ ఏదైతే గ్రావిటీ కెనాల్స్, 3 బ్యారేజీలు, పెద్ద లిఫ్ట్ సిస్టాలు, మరి బాహుబలి మోటార్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ 1,00,000 కోట్ల నుంచి కాదా? మరి ఇక్కడ ఏదైతే మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు ఆ నీళ్లు మరి కలకలాడుతా ఉన్నాయి. ఇలా మల్లన్న సాగర్ నుంచి మూసి ప్రక్షాళనకు నీళ్లు తీసుకుపోతా అంటున్నావు. కాళేశ్వరమే నిరర్ధకం అయితే ఏ విధంగా తీసుకొని పోతావు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏమన్నంటే ఎల్లంపల్లిని చూస్తావు, అసలు ఎల్లంపల్లిని పూర్తి చేసిందే కేసీఆర్ కదా. మీ చేతగాని ప్రభుత్వం ఆ రోజున ఎల్లంపల్లి ప్రాజెక్టును మరి ఎందుకు ప్రారంభించలేకపోయింది, ఆ పనులను ఎందుకు పూర్తి చేయలేకపోయింది? ఇలా దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతగాక, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం చేతగాక, ఉన్న ప్రాజెక్టులను కూలగొట్టడానికి, ఇసుకను దోచుకపోవడానికి యథేచ్ఛగా వందలాది లారీలతోటి మరి ఇసుక దోపిడీ సాగుతా ఉన్న పరిస్థితిని తెలంగాణ ప్రజానీకం అంతా కూడా గమనించాలి. ప్రభుత్వం పాది శ్రీనివాస్ సొంత గ్రామం రుద్రంగిలో పరిస్థితి ఇది. సాగునీరు లేక పంటలు ఎండుతున్నాయని చెరువులు నింపి ఫిబ్రవరిలో సాగునీరు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మార్చి నెల ప్రారంభమైన మాట నిలబెట్టుకోలేదు. సాగునీరు అందక ఎండిపోయిన పంట పొలాలు. ఆది శ్రీనివాస్ సొంత గ్రామం, ఆ సొంత గ్రామంలో నీళ్ళు ఇయ్యలేని అసమర్థ నాయకులు ఇంకా ఏదైతే బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేయబట్టే ఉరికచ్చి నిలబడతాడు ఆది శ్రీనివాసు. నీకు చేతనైతే ముందు నీ ఊరుల కన్నా నీళ్ళిచ్చి చూపించాలి ఆది శ్రీనివాసు. కాలువలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం, 6 నెలల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ. ఏడాదైనా తట్టెడి మట్టి తీయని ప్రభుత్వం. తంగలపల్లి, ఇల్లంతకుంటలో సాగునీటి కోసం ఎండుతున్న 20,000 ఎకరాల ఆయకట్టు నీళ్లు ఇవ్వాలని 20 రోజులుగా రైతుల దీక్షలు ప్రారంభమైనవిగా. కాలువలు తీయరు, నీళ్లు రావు, సాగునీరు రాదు, పొలాలు ఎండిపోతా ఉంటాయి. రైతులకు మరి రైతు భరోసా ఇయ్యరు, కనీసం యూరియాను అందుబాటులో ఉంచరు. ఇవన్నీ అధిగమించి రేపటి రోజున ఆ పంటను మనం ఏదైతే ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీసుకుపోతే వాటిని కూడా సకాలంలో కొనుగోలు చేయరు. ప్రజా ప్రభుత్వం అని మరి రైతు ప్రభుత్వం అని చెప్పి ఆశ పెట్టి మోసపెచ్చి ఇవాళ రైతులను నట్టేట ముంచుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక సాగునీటి కోసం రాస్తారోకో వెంటనే రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ నీళ్ళు ఇవ్వండి. సిద్దిపేట జిల్లా లక్ష్మీదేవిపల్లి స్టేజ్ వద్ద రైతుల ఆందోళన, రైతు భరోసా నిధులు విడుదల చేయాలంటూ డిమాండ్. ఇవాళ
రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ నుంచి కూడా నీళ్ళు ఎందుకు ఇడిచిపెడతలేరు అంటే వేసవి అవసరాల కోసం ఉండాలి, ఎందుకు మళ్ళీ నింపుకోరాదా అంటే ఎట్లా నింపుకోతుంది, కాళేశ్వరం మీద కుట్రలు అన్నీ ఇవాళ కాళేశ్వరం నుంచి మేడిగడ్డ నుంచి నీటినంతా కూడా బయటకు వదిలితే మరి ఆ ప్రాణహిత నీటిని ఒడిసిపట్టి మనం ఇవన్నీ నింపుకునే అవకాశం ఉన్నా కూడా గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మే నెలలో కూడా మత్తళ్ళు దునికినాయి నీళ్లు. ఇవాళ మరి ఇక్కడ ఏదైతే ఫిబ్రవరి దాటి మార్చిలో అడుగు పెట్టక ముందు ఎక్కడికక్కడ ఎండిపోతున్న దుస్థితి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎస్సీఏ నిధులు లూటీ, మంత్రి కంపెనీకి 69 కోట్ల మళ్లింపు, అధికారం అండగా ఉత్తర తెలంగాణ అమాత్యుడి ఆటలు, 22 ఏళ్ల కిందట ఫైల్ తీసి సొంత కంపెనీకి నిధుల బదిలీ, ఆ డబ్బుల కోసమే పదవి నుంచి పాత అధ్యక్షుడు తొలగింపు, కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన వారంలోనే అకౌంట్లో కట, భూ కబ్జాలు, పోస్టింగ్లు, సెటిల్మెంట్లు దాటి ఇప్పుడు అధికార పార్టీ నేతల కన్ను వివిధ సంస్థల్లో ఉన్న నగదు నిల్వల మీద పడ్డదట. మరి ఏ విధంగా వాటిని చేయాలని చెప్పి గతంలో ఉన్న అధ్యక్షుడిని తొలగించి మరి ఆయన మీద అవినీతి ఆరోపణలు చేసి ఈ డబ్బులను మాత్రం తన కంపెనీకి మరి ఇక్కడ తీసుకొని పోతా ఉన్నాడు ఆ మహానుభావుడు, ఆ అమాత్యుడు. మరి ఎవరో దీని మీద 1-2 రోజుల్లో స్పష్టంగా అనున్నది. ఆర్టీసీ విలీనంపై ఇక తాడో పేడో, వరుస ఆందోళనకు కార్మిక సంఘాల పిలుపు 23న ఎస్డబ్ల్యూఎఫ్ సిఐటి అనుబంధ సంస్థ మహాదీక్ష 24 నుంచి ఐఎన్టీయూసీ నిరాదీక్షలు. ఐఎన్టీయూసీ కూడా నిరాదీక్షలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుతోటి తలదించుకోవాలి. మీ కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయినటువంటి ఐఎన్టీయూసీ కూడా నిరాదీక్షలు చేస్తుందంటే మీ ప్రభుత్వం ఏ విధంగా ఫెయిల్ అయిందో మరి దీన్ని బట్టే అర్థమవుతా ఉన్నది. ఇక బాల్క సుమన్ కు బెయిల్ మంజూరు, అనుమతించిన మంచిర్యాల సెషన్స్ కోర్టు ప్రభుత్వ అప్పీల్ను తిరస్కరించిన జడ్జి. అయినా 5వ తేదీ వరకు జైల్లోనేనట బాల్క సుమన్. మరి ఏదైతే కేతనపల్లి మున్సిపాలిటీని ఏ రకంగానైనా మరి ఇక్కడ చేజిక్కించుకోవాలని చెప్పి ప్రజాస్వామ్యానికి పాతరేసి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి మరి ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా 22 కౌన్సిలర్లకు మరి ఇక్కడ 14 కౌన్సిలర్లు ఇటు కాంగ్రెస్ సిపిఐ కూటమి గెలుచుకున్నప్పటికీ కూడా వాళ్ళని కనీసం హాల్లో అడుగు పెట్టకుండా మరి కాంగ్రెస్ గూండాలు దాడులు చేసి ఆయన మీదనే కేసు పెట్టి ఇప్పటికి బెయిల్ రాకుండా 15 రోజుల నుంచి ఆయననే నిర్బంధించి మరి బెయిల్ వచ్చినా కూడా మళ్ళా ఆయనకు పీటీ వారెంట్లు ఈటీ వారెంట్లు అని వేసుకుంటా ఆపుతా ఉన్నారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా బాల్క సుమన్ సహా బీఆర్ఎస్ నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులో మంచిర్యాల జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. బాల్క సుమన్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు మూల రాజిరెడ్డి, దోమకొండ అనిల్, రాముడి లక్ష్మీకాంత్లకు షరతులకు కూడిన బెయిల్ ఇచ్చినట్టు బాల్క సుమన్ న్యాయవాదులు తెలిపారు. 25,000 వ్యక్తిగత పూచీకత్తుతో పాటు 2 షూరిటీలు 3 నెలల పాటు ప్రతి ఆదివారం రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలన్న షరతుల్లో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. చెన్నూరు కోర్టులో క్రైమ్ నెంబర్ 37/2026 లో బాల్క సుమన్ పై పోలీసులు పీటీ వారెంట్ పిటిషన్ వేశారని చెప్పారు. అది బెయిల్ సెక్షన్ అయినప్పటికీ వాదనలు వినిపించేందుకు ప్రాసిక్యూషన్ ఈ నెల 5వ తేదీకి గడువు కోరారట. మరి ఇక్కడ బెయిల్ ఆపడానికి నానా తంటాలు పడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బాల్క సుమన్ కనుక బయటకు వచ్చినట్టు అయి ఉంటే కాళ్ళు ఏదైతే కేతనపల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకోవడం కష్టం. ఇప్పటికే బీఆర్ఎస్ కౌన్సిలర్లకు ఎన్ని తాయిలాలు ఇస్తా ఉన్నా, తలా 3 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నా కూడా వాళ్ళు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు కూడా మేము కాంగ్రెస్ తోటి తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని లోపల హాల్లో అవమానపరిచిర్రు, మరి అదే విధంగా అసభ్యంగా ప్రవర్తించిందని చెప్పి మహిళా కౌన్సిలర్లు కూడా మరి వాపోయిన పరిస్థితి. అయినప్పటికీ కూడా బాల్క సుమన్ ఇంకా నిర్బంధించడం కోసం ఎక్కడెక్కడో కేసులన్నీ తీసుకొచ్చి పీటీ వారెంట్లు వేసుడు, మరి అదే విధంగా కస్టడీ పిటిషన్లు వేసుడు. అయినప్పటికీ కూడా మరి కోర్టు వాటి అన్నింటినీ కొట్టేస్తే చివరికి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళొక పీటీ వారెంట్ వేసిందట. మరి దానికి ఏది బెయిలబుల్ సెక్షన్, మరి ఆయన బయటకు వచ్చిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ దాని మీద కూడా మా వాదనలు వినాలని ప్రాసిక్యూషన్ చెప్పడంతో మరి ఇక్కడ 5వ తేదీకి వాయిదా వేసింది. 5వ తేదీన అది కోర్టు మరి యథావిధిగా చెప్తుంది, మీరు స్టేషన్ బెయిల్ ఇచ్చేయండి అని చెప్పి, లేదంటే కోర్టు అన్న బెయిల్ ఇచ్చేస్తుంది. 5వ తేదీన బాల్క సుమన్ బయటికి రాబోతా ఉన్నాడు. కేతనపల్లిని మీరు ఎన్ని చేసినా కేతనపల్లిని మీరు మరి ఏదైతే హస్తగతం చేసుకోలేరు, అక్కడ ప్రజాస్వామ్యమే గెలిచింది, చివరికి న్యాయమే గెలిచిందని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక వసూలు దందాకు షాడో సీఎంఓ 24 శాఖలను శాసిస్తున్న ముఖ్య నేతల సన్నిహితులు, మంత్రులు, కార్యదర్శుల కన్నా నీడలే పవర్ఫుల్. బామ్మర్దికి గనుల శాఖ, స్నేహితులకు హోంశాఖ, మున్సిపల్ సినిమాటోగ్రాఫర్పై నమ్మిన పట్ల పెత్తనం, సోదరుల కన్సర్నల్లో రెవెన్యూ, విదేశీ పెట్టుబడులు, పోస్టింగ్లు, బదిలీలు, పైరవీలు, సెటిల్మెంట్లు, ప్రాజెక్టులు, ఫైల్ ఏదైనా వారి పర్యవేక్షణలోనే. కేరళ మూటల్లో ముఖ్య నేత వాటా 500 కోట్లు. ఆ నిధులు సర్దే బాధ్యత షాడోల భుజం పైన చెప్పి 24 శాఖలు అంటే మంత్రులకు పట్టున్నా పట్టు లేకున్నా
ఆ 24 శాఖలకు మాత్రం ఇక్కడ సీఎంఓ షాడో మరి అధికారులు ఏదైతే షాడో ముఖ్య నేతకు సంబంధించిన సన్నిహితులే ఇప్పుడు అధికారులుగా పెత్తనం చెలాయిస్తా ఉన్నారు. అక్కడ ఏదైతే ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రబ్బర్ స్టాంపులుగా మారినట్ట. వీళ్ళు సంతకం పెట్టుకుంటే పెట్టాలి, లేదంటే లేదు. ఈ షాడోలకు ఆగ్రహం వస్తే సీఎంకు ఆగ్రహం వచ్చినట్టే, షాడోని కాదంటే సీఎం మాటను కాదన్నట్టే. కాబట్టి ఇక్కడ ఐఏఎస్లు కూడా కుమిలిపోతా ఉన్నారట. మరి మొన్నటి రోజున ఏదైతే రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసిండు, మీరు ఏదైతే పనులు చేయడం చేత కాకపోతే తప్పుకోండి అని చెప్పి ఏదైతే మాట్లాడిండో, మా షాడో ఏదైతే ఆ సీఎంఓ ఉన్నారో మా ముఖ్య నేతకు సంబంధించిన మరి ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే తప్పుకోండి అని మరి ఆ బ్లాక్ మెయిల్ కు అర్థం అన్నట్టుగా దీన్ని బట్టి మరి స్పష్టమవుతా ఉన్నది. వారు ఎన్నికల్లో పోటీ చేయలేదు, చట్టసభల్లో సభ్యులు కాదు, అయినా వారి చేతిలోనే పవర్. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు రబ్బర్ స్టాంపులుగా మార్చి పెత్తనం చెలాయిస్తా ఉన్నారు. అందుకు కారణం ఒకటే, ముఖ్య నేత సన్నిహితులు షాడోలుగా సర్కారును శాసిస్తున్న వారు వాళ్ళ ఫోన్ చేసి మాట్లాడితే ముఖ్య నేత నేరుగా మాట్లాడినట్టే, వాళ్ళు కన్నెర చేస్తే పైన ఆయనకు ఆగ్రహం వచ్చిందన్నట్టే. పోస్టింగ్లు, బదిలీలు, పైరవీలు, పంచాయతీలు, సెటిల్మెంట్లు, ప్రాజెక్టులు ఇలా ఫైల్ ఏదైనా వారు కనుసన్నల్లో మరి కదలాల్సిందే. మంత్రుల పేషీలకు ధీటుగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఏకంగా ఓ కార్యాలయాన్ని తెరిచిరట. అక్రమాలకు కాదేది అనర్హం అన్నట్టు అన్ని శాఖలను గుప్పిట్లో పెట్టుకున్నారు. ఒకరిద్దరు మంత్రులు తప్ప మరి మిగతా మంత్రులందరినీ కూడా వీళ్ళు రబ్బర్ స్టాంపులుగానే మరి కీలు బొమ్మలుగానే వ్యవహరిస్తా ఉన్నారు. మరి ఇక్కడ ముఖ్య నేత ఏదైతే కేరళకు పంపాల్సినటువంటి 1000 కోట్ల రూపాయల ఎన్నికల ఫండ్ ఏదైతే ఉన్నదో అలా 500 కోట్లు ముఖ్య నేత అట. మిగతా 500 కోట్లు మంత్రులకు ఇస్తే మరి ఆ మంత్రులకు వంచితే ఆ మంత్రులు ఎక్కడ దొరికితే అక్కడ భూములను కబ్జా చేసి మరి తమ వంతు 35-40 కోట్లు చెల్లించడానికి మరి సిద్ధపడతా ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. ఇది కబ్జాల ప్రభుత్వం, ఇది బుల్డోజర్ల ప్రభుత్వం, ఇది పూర్తిగా పోలీసు రాజ్యంతో నడిపించే రజాకారుల ప్రభుత్వంగా మారింది. ఇసుక ఉన్న కాడ ఇసుక దోపిడీ గురైతుంది. ఏదైనా విలువైన భూములు ఉన్న కాడ భూముల దోపిడీ, ఆఖరికి పేదలు గుడిచెలేసుకుంటే వాళ్ళకు పట్టాలు ఇవ్వాల్సింది పోయి వాళ్ళందరినీ మరి ఇక్కడ బుల్డోజర్లతోటి పూర్తిగా నేలమట్టం చేసి రోడ్డున పడేసిన చరిత్ర ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే యుద్ధం తీవ్రం, ఇరాన్ కు దండగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులట. పశ్చిమాసియాలో విస్తరిస్తున్న ఘర్షణలు, ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా బాంబుల వర్షం, క్షిపణి కేంద్రాలు, యుద్ధ నౌకలే లక్ష్యం, 130 నగరాలపై దాడి, 600 దాటిన మృతులట. ఇజ్రాయెల్ పై హెజ్బుల్లా క్షిపణుల వర్షం, లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు, 31 మంది మృతి. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు, నెలకొల్లిన 3 అమెరికా యుద్ధ విమానాలు మేమే కూల్చేశామన్న ఇరాన్, కువైట్ పొరపాటున కూల్చేసేందున యుఎస్ అట. చిక్కుల్లో చమురు జీవనాడి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఓవరాల్ గా ఏదైతే ఇరాన్ కనుక అణ్వాయుధాలు ఇరాన్ చేతిలో ఉన్నట్టయితే అమెరికా, ఇజ్రాయెల్తో పాటు మిగతా పశ్చిమాసియా దేశాలన్నిటికీ కూడా మరి పెద్ద ఎత్తున ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నది అని చెప్పి ఇలా ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా ఇరాన్ మీద దాడికి పాల్పడతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఒకవైపు ఇరాన్ మరి ఇక్కడ తమకు అండగా నిలవాల్సినటువంటి ఈ అరబ్ దేశాలన్నీ కూడా అమెరికా కంట్రోల్లో ఉన్నాయని చెప్పి అరబ్ దేశాల మీద అరబ్ చమురు నిల్వలకు సంబంధించి ఆ చమురు కేంద్రాల మీద కూడా మరి క్షిపణులతో దాడులు చేస్తా ఉన్నది. మరి దీంతో ఏదైతే పూర్తి స్థాయిలో ఇలా భారత్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది. డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే సముద్రంలో ఏదైతే జలసంధి ద్వారా వచ్చేటువంటి మరి ఆ నౌకల మీద కూడా, చమురు నౌకల మీద కూడా దాడులు జరుగుతా ఉన్నాయి. ఎక్కడ చమురు నౌకలు అక్కడనే నిలిచిపోయినాయి. మరి అదే విధంగా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా తిరగాల్సిన విమానాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. మరి దోహా, దుబాయ్ నుంచే పెద్ద ఎత్తున విమానాలు వెళ్లే పరిస్థితి ఉంటాయి కాబట్టి మరి అక్కడి నుంచి అవి ఎక్కడ నిలిచిపోయిన పరిస్థితి. ఇక్కడ రవాణా కూడా ఎక్కడికక్కడ ఆగిపోయింది. మరోవైపు చూసుకున్నట్టయితే తుమ్మల నాగేశ్వరరావు మంత్రి, ఆయన కూడా అక్కడ ఇరుక్కున్నాడట దుబాయ్ వెయ్యి. మరి ఆ దుబాయ్ లో ఏదైతే ఎయిర్పోర్ట్ మూసేయడంతో ఆయన కూడా అక్కడనే చిక్కుకున్నాడు. ఆయన మరి క్షేమంగా ఉన్నప్పటికీ కూడా ఆయన విమానాశ్రయం తెరిచే వరకు ఆయన బయటికి వెళ్లే పరిస్థితి అయితే లేదు. ఎకానమీకి క్రూడ్ శాఖట. పశ్చిమాసియా యుద్ధంతో బగ్గుమన్న ముడిచమురు 13% ఎగబాకిన బ్యారెల్ క్రూడ్ ధర. హార్ముజ్ జలసంధిలో ట్యాంకర్లపై ఇరాన్ ఎడాపెడదాడులు. దీంతో చమురు, గ్యాస్ సరఫరాలకు తీవ్ర అంతరాయం. యుద్ధం మరింత ముదిరితే క్రూడ్ రేటు $100 పైకట. ఇప్పటికే $120 పెరిగిందని ఒకవైపు చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక భారత్ కు $2.6 బిలియన్ యురేనియం. ఉగ్రవాదం, తీవ్రవాదం, హింసాత్మక భావజాలం కేవలం భారత్, కెనడాలకే కాకుండా భూగోళంపై మొత్తం మానవాళికే ముప్పుగా మారాయి. ఈ విషయంలో ఇరు దేశాలది ఒకటే మాట. ఉగ్రవాదం, తీవ్రవాదంతో పాటు రాడికలైజేషన్ పై పోరాటంలో భారత్, కెనడా మధ్య సహకారం ప్రపంచ శాంతి, స్థిరత్వానికి అత్యంత కీలకం. మనకు ముఖ్యమైనటువంటి యురేనియం ఖనిజం ఏదైతే ఉన్నదో కెనడా నుంచి $2.6 బిలియన్
యురేనియం మనకు వచ్చిందట. యురేనియం అంటే మరి అదొక మల్టీపర్పస్ ఖనిజం, దాన్ని అన్ని రకాలుగా వాడుకునే అవకాశం ఉంటుంది. ఆఖరికి అణుబాంబుల్లో కూడా యురేనియం వాడతారు. మరి అన్నిట్లో యురేనియం అనేది ఇప్పుడు ఖచ్చితంగా మరి ఇక్కడ ఏదైతే ఏ దేశానికైతే అవసరమో అది మనకు సరైన సమయంలో మరి కెనడా ద్వారా అందిన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, మీరు ప్రధాని కావాలి, దేశం కోసం ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పండి. రాహుల్ గాంధీని కోరిన సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించిన రాహుల్ మోదీపై యుద్ధానికి సిద్ధమంటూ ప్రకటన. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఆసక్తికర పరిణామం. చప్పట్లతో మారుమోగిన సమావేశ మందిరం. రేవంత్ శక్తివంతుడంటూ రాహుల్ ప్రశంస. బీసీ రిజర్వేషన్లపై ప్రైవేట్ బిల్లుకు సుముఖమట. ఇక్కడ చూసినట్టయితే మీరు ప్రధాని కావాలి ఒప్పుకోవాలట. ఆయనే ప్రధాని కావాలని రాహుల్ గాంధీకి లేదు. పాపం ఇప్పుడు ఆయన ఏదో దేశం కోసం మొత్తం ఇవన్నిటిని కూడా త్యజించి సన్యాసం స్వీకరించి మొత్తం ఇక భారతదేశం అభివృద్ధి నా లక్ష్యం, నాకు ఏ పదవి అక్కర్లేదని తిరిగినట్టు ఆయన ప్రతిపాదించడం, ఆయన ఓకే చెప్పడం ఏదైతే మరి జోకర్ల ఆటలాగా ఉన్నది. చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి కావాలని చెప్పి పాపం ఆయన కాలుకు బల్పం కట్టుకొని దేశమంతా తిరుగుతాడు. కానీ ఆయన పప్పు మాటలను ఎవడు నమ్ముతలేడు. ఈయననే కనుక ప్రధాని అభ్యర్థి అనంటే 20 ఏళ్ల వరకు కూడా కాంగ్రెస్ దేశంలో ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం లేదు. రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు కూటమిగా కట్టి గతంలో ఏదైతే యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ అని చెప్పి మరి ఎన్టీ రామారావు ఏర్పాటు చేసిండో మరి మళ్ళా తెలుగుడే పూనుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందేమో. చంద్రబాబు లాంటి వాళ్ళు మరి దేశ రాజకీయాలను శాసిస్తారనుకుంటే ఆయన దేశ రాజకీయాలకు సావగిలబడ్డాడు. మన అక్కడ జగన్ను తట్టుకోలేక ఇవాళ దేహి అని పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీకి మరి ఇక్కడ బీజేపీని ఆశ్రయించిండు. బీజేపీ కూడా మరి ఊసరవెల్లి లాంటి చంద్రబాబును నమ్మలేదు. అయినా పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం ద్వారా ఇవాళ అక్కడ కూటమి నిలబడ్డది. అయినా కూడా బీజేపీ చంద్రబాబును ఎంత దూరం ఉంచాలో అంత దూరంలో ఉంచుతుంది. మరి ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి రావాలంటే నెక్స్ట్ కేసీఆర్ దేశ రాజకీయాలను ఖచ్చితంగా శాసించే అవకాశం ఉంటది. మరి మొన్నటి రోజున కనుక మరి ఏదైతే ప్రజలు మరి ఆశకు మోసపోయి ఇవాళ 6 గ్యారెంటీల పేరుతోటి 420 హామీలతోటి మరి కాంగ్రెస్ ను నెత్తిన పెట్టుకోకపోతే ఇవాళ దేశంలో చక్రం దింపే స్థానంలో కేసీఆర్ ఉండేది. తద్వారా మన తెలంగాణ ప్రజలతో పాటు భారతదేశ ప్రజలందరికీ కూడా మరి సుస్థిరమైన పాలన అందించడానికి ఖచ్చితంగా కేసీఆర్ ఏదైతే ఆయన సూచనలు పనిచేసేటి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. యుద్ధం తీవ్రం. అమెరికాకు తోడుగా రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అట. ఇరాన్ కు మద్దతుగా హెజ్బుల్లా, ఇరాకీ సాయుధ మిలీషియా దాడులు 4-5 వారాలు కొనసాగుతాయని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక విమానాలు వస్తున్నాయి. పరిమితంగా ప్రారంభమైన సర్వీసులు. అబుదాబి నుంచి ఢిల్లీ, ముంబైకి రాక నేడు 10 ప్రత్యేక సహాయ విమానాలు, 357 అంతర్జాతీయ విమానాలు రద్దు అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు హార్ముజ్ జలసంధిలో ట్యాంకర్ల జామ్. బ్యారెల్ చమురు $120 పెరిగిందట. జేపీ మోర్గాన్, గోల్డ్మన్ షాస్ అంచనాలు. నౌకల బీమా పెంపుతో ధరలు పెరిగే ముప్పు. పడిన మార్కెట్, రూపాయి పతనం, పసిడి ధరలు మళ్లీ పెరిగినాయట. మొత్తానికైతే ఇవాళ రేపట్లో మరి మన చమురు నిల్వలు అన్ని నిండుకుంటే ఖచ్చితంగా మరి డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటే ప్రమాదం అయితే ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ప్రజల ప్రాణాలంటే చులకన. కింద వాహనాల రాకపోకలు, పైన వంతెన పనులు. పట్టు తెప్పితే ప్రాణాలు వారి. హైదరాబాద్ స్టీల్ వంతెనపై ప్రమాదకరంగా పనులు. కార్మికులకు రక్షణ చర్యలు లేని వైనం. మన నిన్నటి రోజున సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ జరిగింది. ఈయన ఇక్కడ నిలబడి ఆ ఐరన్కు సంబంధించి భుజాల మీద మోస్తూ ఇక్కడ నుంచి కూడా భుజాల మీద మోసుకుంటూ పోతా ఉన్నారు. కింద నుంచి వాహనాలు వెళ్ళిపోతా ఉన్నాయి. మరి పట్టు తప్పి జారి ఆ ఐరన్ ని కింద పడ్డట్టయితే ప్రయాణికులు ప్రాణాలు అక్కడనే గాలిలో కలిసే అవకాశం ఉన్నది. అయినప్పటికీ కూడా హైదరాబాద్ నడిబొడ్డున ఏదైతే రక్షణ చర్యలు లేకుండా ఇలాంటి పనులు నడుస్తా ఉంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ మరి మొద్దు నిద్ర పోతా ఉన్నారని మరి ఆంధ్రజ్యోతిడే రాసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. రాహుల్ కు తెలంగాణలో పర్యటించే హక్కు లేదు. రాష్ట్రంలో గడ్డపార రాజ్యం నడుస్తా ఉన్నది. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పటికీ మరి ఒక్కటి చెప్పిండు, ఖచ్చితంగా రాహుల్ కు తెలంగాణలో పర్యటించే హక్కు లేదు. బీజేపీ వాళ్ళకు తెలంగాణలో ఓటు అడిగే హక్కు కూడా లేదు. ఇటు రాహుల్ గాంధీ తోటి కొట్లాడుతూ రేవంత్ రెడ్డి తోటి మళ్ళీ ఇక్కడ స్నేహం చేస్తూ మీ బీజేపీని పూర్తిగా తెలంగాణకు మరి ఏదైతే సర్వనాశనం చేయడానికి మీ సహకారం కూడా ఉన్నది అనే విషయం అయితే తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే యుద్ధానికి సంబంధించిన వార్త ప్రత్యేకంగా రాసింది. అదేవిధంగా అమెరికా అధ్యక్షునికి మోడీ సరెండర్ అట. దేశ ప్రజల డేటా ట్రంప్నకు చేరుతోంది. ప్రతి యుద్ధం వెనుక అగ్రరాజ్యం. ఎస్ దేశానికి ప్రధానమంత్రిని అవుతా. రేవంత్ రెడ్డి పట్టడంతోనే సరేనన్న కాంగ్రెస్ అగ్రనేత. ఇవన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి, నవ్వులాటగా ఉన్నాయి. మరి ఇక్కడ ఈయనేదో దేశాన్ని ఉద్ధరించడానికి
మరి ఇక్కడ పూర్తి స్థాయిలో దానికి కట్టుబడి ఉంటే ఇలా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నట్ట రేవంత్ రెడ్డి పాపం ఆయన సీట్ని కాపాడుకోవడానికి ఎవరిని జోకాలనా అని చెప్పి కనవంట కాంగ్రెస్ నాయకుడినల్లా జోక్కుంటా పోతా ఉంటే ఆయన పట్టుబట్టడంతో ఈయన ఓకే అని చెప్పి మరి ఇలాంటి విచిత్రమైన మాటలు మాట్లాడి ఇలా ప్రజల్లో చులకనైతా ఉన్నారు తప్ప ఇవాళ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఒకవేళ ప్రకటించినట్టు అయ్యి ఉంటే ఆ ఎంబడున్న ఏదైతే పక్కగా మరి వీళ్ళతో ఉన్న ఇండి కూటమిలో ఉన్నటువంటి మరి పక్షాలు కూడా పక్కకు జరిగే అవకాశం ఉంటది. మరి ఓని ఈయన ప్రధానమంత్రి కాకపోతే ఇలా కాంగ్రెస్ పూర్తిగా ఈ గాంధీల కుటుంబం అని చెప్పి వీళ్ళ మరి హస్తగతం చేసుకొని ఉన్నారు. ఈయన ప్రధానమంత్రి అయ్యే ఉంటే ఏదైతే మన్మోహన్ సింగ్ రెండోసారి అయినప్పుడే మరి ఈయన ప్రధానమంత్రి అయ్యేది ఉండే. ఈయన జీవితంలో కూడా ఇక ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు. రేపటి రోజున ప్రాంతీయ పార్టీలే ఆయా రాష్ట్రాలకు సంబంధించి మరి శ్రీరామ రక్ష ఇవాళ జాతీయ విధానాల పేరుతోటి ఇవాళ కాంగ్రెస్ మరి జాతీయ స్థాయిలో అవలంబించే విధానాలు వేరు, అధికారంలో ఉన్న చోట అవలంబించే విధానాలు వేరు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని దేశమంతా తిరుగుతాడు. ఇక్కడ ఏదైతే మరి స్వామ్యం కూని అవుతా ఉంటే రాజ్యాంగం మరి ఇక్కడ అణచివేయబడతా ఉంటే కనీసం నోరు మెదపడవు దాని మీద మరి వాళ్ళకు స్ట్రిక్ట్ గా అవ్వడు. ఏదంటే ఇవాళ పొటెన్షియల్ స్టేట్ అయిపోయింది తెలంగాణ. ఇవాళ ఎక్కడ ఎన్నికలు ఉన్నా కూడా తెలంగాణ డబ్బులే అవసరం పడతా ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళు సర్దుబాటు చేసుకుంటా ఉన్నారు విధానాలను. మరి ఇక్కడ తెలంగాణకు ఎక్కడి పాట అక్కడే పాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఇలా జాతీయ స్థాయి విధానాలు లేవు. బీజేపీకైనా కాంగ్రెస్ కైనా ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీకి మాత్రమే మరి ఇక్కడ వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళకు ఒక విధానం ఉంటది. కాబట్టే మరి ఇక్కడ ఇలా ప్రతి చోట కూడా ప్రాంతీయ పార్టీలనే నమ్ముతా ఉన్నారు. ఖచ్చితంగా మన తెలంగాణ కూడా శ్రీరామ రక్ష బీఆర్ఎస్ఏ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ కాబట్టి ఎప్పటికున్న బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష. మరి ఇలా చూసుకున్నట్టయితే ఎక్కడ పోరాటం చేయాల్సిన పార్టీలన్నీ అక్కడ ఏదైతే చేతులు ముడుచుకొని కూర్చుంటా ఉన్నాయి, కాడెత్తేసినాయి. ఇవాళ సిపిఐ అంటే పోరాటాలకు మరి ఇక్కడ మూల కేంద్రంగా ఉండేది. మరి ఖమ్మం జిల్లా లాంటి పట్టున్న చోటనే ఆ ఇండ్లు 700-800 మందిని రోడ్డు పాలు చేస్తే ఒక్క సిపిఐ నాయకుడు ఆందోళనకు దిగలేదు అని అంటే ఇవాళ అన్ని పార్టీలు కూడా మరి ఒకే విధానంతో ఉన్నది. సిపిఐ కూడా జాతీయ పార్టీ, సిపిఎం కూడా జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ. ఇందుకే ఇవాళ ప్రాంతీయ పార్టీలనే మనం కాపాడుకోవాలి. ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకు అండదండగా ఉండి ప్రాంతీయ పార్టీలే మనలను ఎప్పటికైనా రక్షించబడతాయని చెప్పి ప్రజలు గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.